ఇప్పుడు నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా కామారెడ్డిలో డిక్లరేషన్ ప్రవేశపెట్టాను. ఇలా భగవంతు కృప వల్ల పీసీ అధ్యక్షుడై రేవంత్ రెడ్డి గారు మా హయాంలో 3 సార్లు చట్టం చేసుకున్నాం, ఒక ఆర్డినెన్స్ ఇచ్చాం, కేంద్రం ముఖాలు అడుగుతా ఉంది, అయినప్పటికీ కూడా చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉన్నాం. ఇవన్నీ వివరించడానికే నేను పీసీ అధ్యక్షుడిగా చార్జ్ తీసుకొని కరెక్ట్ ఈ నెలకు 15కి సంవత్సరం అవుతా ఉంది. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు కామారెడ్డిలో 1,00,000కు తగ్గకుండా ఒక పెద్ద బహిరంగ సభ చేయబోతా ఉన్నాం. దాంట్లో ఆ బహిరంగ సభలో మేము చెప్పబోతా ఉన్నాం మేము ఏ విధంగా బీసీల కోసం కమిట్మెంట్తో ముందుకు పోతా ఉన్నాం, ఏ విధంగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీ అడ్డుకుంటా ఉన్నాయి, బీజేపీ శాసనసభ్యులు అసెంబ్లీలో ఓట్లు వేస్తారెట్లా, కేంద్రంలో అడ్డు తలుగుతారెట్లా. మిగతా రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్లో కానీ గుజరాత్ స్వరాష్ట్రమైనట్టు మోడీ స్వరాష్ట్రం గుజరాత్లో కానీ మోడీలకు ముస్లిం రిజర్వేషన్ మీరు ఇచ్చినప్పుడు ఇక్కడ 5.8% మాత్రమే రిజర్వేషన్ ఇస్తా ఉంటే మీకు నొప్పేంటి? ఇది కేవలం ముస్లిం నెపంతో రిజర్వేషన్ అడ్డుకునే ప్రక్రియలో భాగంగా ఈ తతంతం చేస్తూ ఉన్నారు. బండి సంజయ్ గారు ఒక బీసీ బిడ్డగా నేను ఎన్ని మార్లు అడిగినా జవాబు చెప్పట్లే. ఇప్పుడు జవాబు చెప్పాలా, ఎందుకు బీసీని మీరు అడ్డుతలుతా ఉన్నారు, నోటికాడికి వచ్చిన ముద్దని ఎందుకు తన్నుతా ఉన్నారు, ఇది చెప్పాల్సిన అవసరం ఉన్నది. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న రాష్ట్రాల్లో కూడా బీసీ డిక్లరేషన్ కోసం ముందుకెళ్తారు. 100% ఇది రాహుల్ గాంధీ గారి కమిట్మెంట్. మేము ఎక్కడెక్కడ అధికారులు అక్కడ చేస్తాం.